హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం అయితే ఉప్పల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. ఉప్పల్ బస్ స్టాండ్ దగ్గర మనకు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కి సంబంధించిన గిర్డర్ లాంచ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎక్కువగా అంటే ఫాస్ట్ గా చేయాలి, దసరా నాటిగా ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్నాయి. చూద్దాం ఒకసారి. ఎస్, చూడండి, ఇగో లాంచ్ చేస్తున్నారు వీటిని. అంటే ఇవి ఎందుకు చేస్తున్నారు ఇక్కడ అనేది చాలా క్లియర్ గా చెప్తా. ఇక్కడ నుంచి చేస్తున్నారు, ఇటు లేవు. ఇటు అంతా మామూలుగా కనిపిస్తుంది కదా. అయితే ఇప్పుడు మనకు నారపల్లి దగ్గర నుంచి మాత్రమే వర్క్స్ జరుగుతున్నాయి. అంటే పైన ఆ రోడ్డు వర్క్స్ అంటాం కదా. ఇప్పుడు వీటి పిల్లర్ల పైన బేస్మెంట్ అవి నిలబెడతారు కదా, నిలబెడితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కానీ ఒక వైపు నుంచి చేస్తే స్లోగా అవుతుంది. అందుకని చెప్పేసి రెండు వైపుల నుంచి చేస్తే మనకు స్పీడ్ అంటే వచ్చే దసరా నాటికి ఎంతో కొంత అవుద్ది అనే ఉద్దేశంతో ఉప్పల్ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ నారపల్లి వైపు అనమాట. అంటే అటు నుంచి నరక రావడం, ఇటు నుంచి నరక రావడం, రెండు వైపుల నుంచి చేస్తే తొందరగా అవుద్దనే ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేస్తున్నారు. దీన్ని పెట్టేసి పైన మొత్తం కూడా రూఫ్ అంటాం కదా, రూఫ్ పెట్టేస్తారు. రూఫ్ పెట్టేస్తే మనకు వర్క్ మోస్ట్లీ ఫినిష్ అయిపోయినట్టు. తర్వాత పైన ఫినిషింగ్ వర్క్, రోడ్ వర్క్సే ఉంటాయి. సో ఇవైతే మేము ఉదయాన్నే టైం డేట్ కూడా చెప్తా, 7:46 అవుతుంది, ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 3, 7:46 టైంలో తీస్తున్నది. ఇక పెడుతున్నారు. ఇవి పెడితే పైన రూఫ్ వేసేస్తారు, ఫాస్ట్ గా అయిపోతుంది. ఇటు నుంచి అటు నారపల్లి వైపు, మళ్ళీ నారపల్లి నుంచి ఉప్పల వైపు కూడా వేసుకుంటూ వస్తున్నారు. సో మొత్తానికి అయితే కదలిక వచ్చింది. మ్యాన్ పవర్, చాలా మంది మ్యాన్ పవర్ ఎక్కువ పెట్టి డబ్బులు బాగా ఇస్తే వాళ్ళు తొందరగా ఫినిష్ చేస్తారని కామెంట్లు కూడా పెట్టారు. సో ఆ రకంగానే ఇదైతే స్టార్ట్ అవుతుంది. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఉప్పర్ ఎలివేటెడ్ కారిడార్. మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఏదేమైనా దసరా నాటికి కనీసం ఓపెన్ కాకపోయినా మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఫినిష్ అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండ్ బాయ్.